చూస్తే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించారు. శ్రీనివాస్ ను నియమిస్తూ సీఎంఓ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 నుంచి 2019 వరకు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన ఆయన గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో పనిచేసిన ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమించారు. కొద్దిసేపటి క్రితం సీఎంఓ నుంచి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెళ్లాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ ఫైల్ గవర్నర్ కు వెళ్లి గవర్నర్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2014 నుంచి 2016 వరకు ఆంధ్రప్రదేశ్ కి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా, 2016 నుంచి 2019 వరకు కూడా ఏపీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ కి అడ్వకేట్ జనరల్ గా కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ పనిచేశారు. సీనియర్ కౌన్సిల్ అయిన దమ్మాలపాటి శ్రీనివాస్ పలు కీలక కేసుల్లో తన వాదనలు వినిపించడమే కాకుండా విజయం కూడా సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పై గత ప్రభుత్వం మోపిన కేసులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా మోపిన కేసులకు సంబంధించి ఈయన హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించారు. కృష్ణా జిల్లాకు చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్ ను 2016 నుంచి 19 వరకు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారని, ఆ తరువాత కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయన్ని వేధించింది. అయినప్పటికీ కూడా వీటన్నిటిని తట్టుకొని నిలబడటమే కాకుండా ఈ కేసులు చివరికి ఆయనపై మోపిన కేసులు కూడా ఏమీ లేవు అని తేలిపోయింది. దీంతో దమ్మాలపాటి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, లేకపోతే రాజధాని అసైన్ ల్యాండ్స్ కేసులు కానీ, చిత్తూరు జిల్లా బొంగను జరిగిన రాళ్లదాడి కేసుకు సంబంధించి ఆయనపై మోపిన హత్యాయత్నం కేసు కానీ, ఇంకా ఇతర పలు కీలక కేసులతో పాటు అదేవిధంగా లోకేష్ పై మోపిన పలు కీలక కేసులకు సంబంధించి కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు, టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులంతా కూడా వాదనలు వినిపించారు. దమ్మాలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు కీలక కేసులను ఇటు హైకోర్టులోను, అటు సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే దమ్మాలపాటి శ్రీనివాస్ కి అడ్వకేట్ జనరల్ గా ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఈ రోజు ఆయన కార్యాలయం నుంచి అక్కడికి చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి కూడా ఐఓసీ వెళ్ళింది. దీని ముద్దాడ రవిచంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు లేఖ పంపించారు. ఈ లేఖ గవర్నర్ వద్దకు వెళ్లి గవర్నర్ నుంచి కూడా ఫైల్ సర్క్యులేట్ అయ్యి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. గవర్నర్ నజీర్ ఆయన బెంగళూరు వెళ్లి ఈ రోజు మరికొద్ది సేపట్లో విజయవాడకు రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ జీవో వెలువడే అవకాశాలు ఉన్నాయి. దమ్మాలపాటి శ్రీనివాస్ ఎల్లుండి ఉదయం రాష్ట్ర హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కు అడ్వకేట్ జనరల్ గా ఇవ్వటం పట్ల కూడా న్యాయవాద వర్గాలు, అదేవిధంగా తెలుగుదేశం లీగల్ సెల్ వర్గాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.